నమస్తే. కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున గురు రాఘవేంద్రుడు కొలువుతీరిన ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం పక్కనే కర్ణాటక సరిహద్దు ఉండటంతో మిక్స్డ్ కల్చర్ ఈ ప్రాంతంలో కనిపిస్తోంది. రాయలసీమలో భాగం కావడంతో నియోజకవర్గంలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉన్నాయి. రాజకీయంగా రెడ్లు ఆధిక్యం సాధించిన స్థానం మంత్రాలయం. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రాలయం, కొసిగి, కౌతాలం, పెద్ద కడుబూర్ మండలాలు ఉన్నాయి. కులాల వారీగా చూస్తే బోయలు అత్యధికంగా ఉంటారు. ఆ తర్వాత మాదిగ, కురుబ, ముస్లిం, రెడ్డి ఓటర్లు ఉంటారు. మాల, తెలుగు బెస్తా, బ్రాహ్మణులు కూడా గుర్తించదగ్గ సంఖ్యలో కనిపిస్తారు. రాజకీయంగా మాత్రం రెడ్ల ఆధిపత్యం కనిపిస్తోంది. సంఖ్య స్వల్పమే అయినప్పటికీ ఆర్థికంగా ఉన్న పట్టు వారికి తోడ్పడుతోంది. 2009 పునర్విభజనలో ఏర్పడిన ఈ స్థానంలో 3 ఎన్నికల్లోనూ రెడ్డి కులానికే చెందిన బాలనాగిరెడ్డి విజయం సాధించడం విశేషం. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున వై బాలనాగిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో ఫిరాయించారు. విప్ ఉల్లంఘించారనే కారణంతో ఆయనపై అనర్హత వేటు కూడా పడింది. ఆ తర్వాత 2 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకున్నారు. ఆయన తండ్రి వైభీం రెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. బాలనాగిరెడ్డి కుటుంబంలో 4 సోదరులు ఎమ్మెల్యేలయ్యారు. బాలనాగిరెడ్డి మంత్రాలయం, ఆయన మరో సోదరుడు సాయి ప్రసాద్ రెడ్డి ఆధోనిలో విజయం సాధించగా 2014లో ఉరవకొండ నుంచి గెలిచిన వై విశ్వేశ్వరరెడ్డి, అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన వై శివరామిరెడ్డి కూడా ఒకే కుటుంబం నుంచి వచ్చిన వారు కావడం విశేషం. వారి సోదరుడు వై వెంకటరామిరెడ్డి కూడా గుంతకల్లు నుంచి గెలిచి సభలో అడుగుపెట్టడం ద్వారా ఆ కుటుంబం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 4 సోదరులు ఎమ్మెల్యేగా గెలవడం చాలా అరుదనే చెప్పాలి. మంత్రాలయంలో రెడ్డి, మైనారిటీ, కురుబ ఓటర్లలో వైసీపీకి మొగ్గు ఉంది. బోయలు కూడా వైసీపీకి అండగా నిలవడంతో 2019లో భారీ మెజారిటీ దక్కింది. టీడీపీకి బోయ, మాదిగ కులాల్లో ఆదరణ ఉంది. కానీ ఇతర కులాలను ఆకట్టుకోలేకపోవడంతో వరుసగా 2 సార్లు ఓడిపోయింది. గత ఎన్నికల్లో జనసేన కూడా బోయ కులస్తుని పోటీ చేయించింది. కానీ 1% ఓట్లు కూడా దక్కించుకోలేదు. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి బాలనాగిరెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. నాడు నేడు కింద ప్రభుత్వ స్కూళ్లు అభివృద్ధి, అందరికీ అందుబాటులో ఉండే నేతగా పేరుండటంతో బాలనాగిరెడ్డికి మంత్రాలయంలో ఎదురు లేకుండా పోతోంది. టీడీపీ విషయానికి వస్తే నియోజకవర్గం ఏర్పడిన తొలి ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ మళ్లీ గెలవలేదు. ఈసారి రాఘవేంద్రరెడ్డికి చంద్రబాబు టికెట్ కేటాయించారు. నియోజకవర్గంలో వరుసగా 2 సార్లు ఓడిపోయిన సానుభూతితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కారణంగా తాను గెలుస్తానని రాఘవేంద్రరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.